భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ డిఎస్సి పరీక్షలు వాయిదా పడ్డట్టుగానే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. మామూలుగా ఏపీ డిఎస్సి 2024 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం అయితే మార్చి 30వ తేదీ అనగా రేపటి నుంచి ప్రారంభం కావాలి. కానీ మరి ఆ షెడ్యూల్ అమలయ్యే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదు. మామూలుగా మరి నాన్ లోకల్ అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వాలి. దాంతో పాటు మరి ఎగ్జామ్ సెంటర్స్ ను సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వాలి. దాంతో పాటు హాల్ టికెట్స్ అనేవి కూడా విడుదల చేయాలి. మరి ఈ తతంగం అంతా కూడా ప్రస్తుతం జరగలేదు. మరి రేపటి నుంచి అంటే మార్చి 30వ తేదీ నుంచి ఏపీ డిఎస్సి 2024 పరీక్షలు జరుగుతాయని ఇది వరకు షెడ్యూల్లో ఇచ్చారు. మరి ఆ ప్రకారంగా పరీక్షలు కూడా జరిగే అవకాశాలు ప్రస్తుతం లేవు. ఇంకా ఏపీ టెట్ 2024కు సంబంధించినటువంటి ఫలితాలే విడుదల కాలేదు. మొత్తానికి ఏపీ టెట్ 2024 ఫలితాలు కానీ ఏపీ డిఎస్సి 2024 పరీక్షలు కానీ నిర్వహించాలి అంటే ఎలక్షన్ కమిషన్ మరి పర్మిషన్ ఇస్తేనే ఈ పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం అయితే పరీక్షలు జరిగే అవకాశాలు లేవు. మొత్తానికి డిఎస్సి అయితే వాయిదా పడ్డట్టుగానే మనకు అఫీషియల్ గా కాకపోయినప్పటికీ మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సి పరీక్షలు వాయిదా, షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి ప్రారంభం, పరీక్షల నిర్వహణపై ఈసీ నుంచి రాని స్పష్టత, సెంటర్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమే కాలేదు. డిఎస్సి పరీక్షలు వాయిదా పడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి పరీక్షలు ప్రారంభం కావాలి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రకటించింది. కానీ పరీక్షల షెడ్ నిర్వహణపై ఇప్పటికీ ఈసీ నుంచి స్పష్టత రాలేదు. అలాగే టెట్ ఫలితాలు విడుదల కాలేదు. దీంతో డిఎస్సి పరీక్షలు వాయిదా పడినట్టేనని అభ్యర్థులు అంచనాకొచ్చారు. దీనిపై పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదు. ఒకవేళ ఈసీ అనుమతించినా అభ్యర్థులు సెంటర్లు ఎంపిక చేసుకోవడం, హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం ఒక్క రోజులో సాధ్యం అయ్యే పని కాదు. షెడ్యూల్ ప్రకారం సెంటర్ల ఎంపికకు, హాల్ టికెట్ల డౌన్లోడ్ కు 5 రోజుల వ్యవధి ఉండాలి. అభ్యర్థులకు సెంటర్ల ఎంపికకు గడువు ఇవ్వాలి. ఇవన్నీ శుక్రవారం పూర్తి చేసే అవకాశం లేనందున డిఎస్సి వాయిదా పడినట్టేనని అర్థమవుతోంది. ఒకవేళ ఈసీ నుంచి అనుమతి లభిస్తే రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. అనుమతి రాకపోతే ఎన్నికల తర్వాతే పరీక్షలు జరుగుతాయి. ఎన్నికల్లోపు డిఎస్సి నిర్వహణ ఉండదని అభ్యర్థులు భావిస్తున్నారు. మరోవైపు ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలు కూడా వాయిదా పడుతున్నాయి. ఎన్నికల కోసం 1-2 పరీక్షల్ని ఏపీపీఎస్సీ వాయిదా వేస్తుంటే నెల రోజులు జరిగే డిఎస్సి ఎలా సాధ్యం అవుతుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇక్కడ క్లియర్ కట్ గా మరి మనందరికి కూడా అర్థమైపోతుంది. డిఎస్సి పరీక్షలు ఇదివరకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే జరగవు. డిఎస్సి పరీక్షలు వాయిదా పడ్డట్టే అని మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఒకవేళ ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ నుంచి డిఎస్సి పరీక్షలు నిర్వహించుకోవచ్చు అని పేర్కొన్నప్పటికీ మరి అభ్యర్థులు సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికి, తర్వాత అభ్యర్థులకు హాల్ టికెట్స్ విడుదల చేయడానికి తక్కువలో తక్కువ సమయం అన్నా కూడా 5 రోజులు కావాలి. మరి 5 రోజుల్లో కూడా ఈ పని పూర్తవుతుందా అంటే అనుమానమే. దాదాపుగా 10 రోజుల వరకు సమయం అనేది అవసరం అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మరి ఇచ్చినప్పటికీ కూడా దాదాపుగా 10 రోజుల తర్వాత డిఎస్సి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈసీ పర్మిషన్ ఇస్తే, ఒకవేళ ఈసీ పర్మిషన్ ఇవ్వకపోతే ఎన్నికలు పూర్తి అయిన తర్వాతే ఏపీ డిఎస్సి పరీక్షలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఏపీ టెట్ ఫలితాలు కూడా విడుదల చేసే అవకాశం ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. చాలా వరకు 1-2 రోజులు జరిగే పరీక్షలన్నీ కూడా ఎలక్షన్ కోడ్ ను సాగ్గా చూపిస్తూ మరి వాయిదా వేస్తున్నటువంటి ఈ తరుణంలో మరి మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని పరీక్షలు ఏవైతే జెన్కో పరీక్షలు ఇటువంటివి కొన్ని పరీక్షలు ఉన్నాయో అటువంటి పరీక్షలను కూడా తెలంగాణ ప్రభుత్వం మరి ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేయడం జరిగింది. మరి అవి 1-2 రోజులు జరిగే పరీక్షలే. అటువంటి పరీక్షలే ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడుతున్నప్పుడు దాదాపుగా నెల రోజులు జరగాల్సినటువంటి డిఎస్సి పరీక్షలు నిర్వహించడం కష్టసాధ్యం. మరి కంపల్సరీగా ఏపీ డిఎస్సి 2024 పరీక్షలను కూడా వాయిదా వేసి ఎన్నికల తర్వాతే నిర్వహించాలి. అది కూడా ప్రస్తుతం విడుదల చేసినటువంటి 6100 పోస్టుల నోటిఫికేషన్ తో కాకోకుండా కొత్త నోటిఫికేషన్ ఇస్తూ పోస్టుల సంఖ్య పెంచుతూ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ అభ్యర్థులంతా కోరుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక మరోపక్క డివైఈఓ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. చాలా మంది అభ్యర్థులు కోరిక మేరకు అలాగే ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో డివైఈఓ పరీక్షలను వాయిదా వేస్తూ కొత్త తేదీలను కూడా మరి ఏపీపీఎస్సీ ప్రకటించింది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి ఏప్రిల్ 13న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్టు ఏపీపీఎస్సీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికల షెడ్యూల్, డిఎస్సి పరీక్షల నేపథ్యంలో అభ్యర్థుల వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఎన్నికల అనంతరం మే 25న పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. దీనికి సంబంధించిన సమాచారం కోసం మనం ఏపీపీఎస్సీ వెబ్సైట్ లోకి వెళ్ళొచ్చు. ఏపీపీఎస్సీ వెబ్సైట్ లోకి వెళ్తే ఇక్కడ మనకు అనౌన్స్మెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో ఫస్ట్ ఆప్షన్ చూస్తూ ఉన్నాం, వెబ్ నోట్ ఆన్ రివైజ్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి దీన్ని క్లిక్ చేయగానే మనకు ఒక వెబ్ నోట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో చూస్తూ ఉన్నాం మరి ఏవైతే ఏప్రిల్ 13, 2024న జరగాలి అని ఏపీపీఎస్సీ ఇదివరకు నిర్ణయించిందో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మరి ఆ పరీక్షలను డిఎస్సి పరీక్షలు అలాగే జనరల్ ఎలక్షన్స్ కారణంగా అలాగే అభ్యర్థుల యొక్క వినతి మేరకు ఈ పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. తిరిగి ఈ పరీక్షలను ఏప్రిల్ 25వ తేదీన నిర్వహిస్తాం అంటూ ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇది స్క్రీనింగ్ టెస్ట్ అంటే డివైఈఓకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ పరీక్షలు మే 25వ తేదీన జరిగే అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ పేర్కొన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి డివైఈఓ పరీక్షలు కూడా ఎన్నికల కారణంగానే మరి ఇక్కడ వాయిదా పడినట్టు మనకు అర్థమవుతుంది. అలాగే డిఎస్సి పరీక్షలు కూడా ఆల్మోస్ట్ వాయిదా పడ్డట్టే మనం భావించవచ్చు. ఇక బోధనేతర సిబ్బందిని ప్రిన్సిపల్లుగా ఎలా నియమిస్తారు? పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ప్రశ్నించిన హైకోర్టు, సింగిల్ జడ్జి ఉత్తర్వులు అమలు నిలిపివేత. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లైబ్రేరియన్లను, ఫిజికల్ డైరెక్టర్లను ప్రిన్సిపల్ గా నియమించే విషయంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన జీవోను హైకోర్టు ఆక్షేపించింది. బోధనేతర సిబ్బందిని ఎలా ప్రిన్సిపల్ గా నియమిస్తారని ప్రశ్నించింది. పాఠ్యాంశాల గురించి వారికి ఏం తెలుస్తుంది, ఇలాగే వదిలేస్తే రేపు స్వీపర్లను కూడా ప్రిన్సిపల్ గా నియమిస్తారంటూ వ్యాఖ్యానించింది. ఈ జీవో విషయంలో స్వయంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 197 మంది లెక్చరర్లకు ప్రిన్సిపల్లుగా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్ విద్యా కమిషన్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను 2 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథ్ నరేందన్, జస్టిస్ నూనెపల్లి హరినాథ్లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇంటర్ విద్యా కమిషనర్ 15న ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లైబ్రరీ సైన్స్ సంఘం అధ్యక్షుడు సంజీవరావు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పదోన్నతుల విషయంలో లైబ్రరీ సైన్స్ చేసిన లెక్చరర్లను పరిగణంలోకి తీసుకోవడం లేదని అన్నారు. ఇది జీవో 76 కు విరుద్ధమని తెలిపారు. వాదనలు విన్న సింగిల్ జడ్జ్ ఇంటర్ విద్యా కమిషనర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్యామ్ కుమార్, న్యాయమూర్తి జస్టిస్ నరేందర్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ తాజాగా విచారణకు రాగా ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. బోధనేతర సిబ్బందిని ఎప్పటికీ టీచర్లుగా పరిగణించడం సాధ్యం కాదంది. ప్రిన్సిపల్స్ బోధించారని పాలనా వ్యవహారాలను మాత్రమే చూసుకుంటారన్న పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో ధర్మాసనం విభేదించింది. మొత్తానికి మరి ఎవరైతే బోధనేతర సిబ్బంది అంటే నాన్ టీచింగ్ సిబ్బంది ఉందో వాళ్ళను ప్రిన్సిపల్ గా ఎలా నియమిస్తారు అంటే ధర్మాసనం ప్రశ్నించడాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇక నెట్ స్కోర్ తో పిహెచ్డి అడ్మిషన్లు 2024-25 నుంచి అమల్లోకి అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పిహెచ్డి అడ్మిషన్లకు యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించే అవసరం లేకుండా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ స్కోర్ ఆధారంగానే అడ్మిషన్లు కల్పించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ నిర్ణయించింది. 2024-25 నుంచి దీన్ని అమలు చేయాలని అన్ని విశ్వవిద్యాలయాలకు సూచించింది. 2024 జూన్ సెషన్ కు సంబంధించి వచ్చే వారం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించేందుకు ఎన్టీఏ కసరత్తు చేస్తున్నట్టు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ ట్వీట్ చేశారు. ఏడాదికి 2 సార్లు జూన్, డిసెంబర్లో నెట్ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తుంది. ప్రస్తుతం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ ప్రధానానికి, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకానికి నెట్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. నిపుణుల కమిటీ సిఫారసు మేరకు నెట్ స్కోర్ ను పిహెచ్డి అడ్మిషన్లకు కూడా పరిగణనలోకి తీసుకోవాలని తాజాగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఇక వెబ్సైట్ లో జేఈ మెయిన్స్ పరీక్షా కేంద్రాల వివరాలు. జేఈ మెయిన్స్ 2024 సెషన్ 2 పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్షా కేంద్రాలను కేటాయించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తెలిపింది. దేశవ్యాప్తంగా 309, విదేశాల్లో 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 4, 5, 6, 8, 9 తేదీల్లో పేపర్ 1 బీఈ బీటెక్, 12న పేపర్ 2 బీఆర్ పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాలకు https://
JEEmain.nta.ac.in అనే వెబ్సైట్ ను సందర్శించాలని NTA గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.